హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ 1 వీక్లో మనం చూసుకున్నట్లయితే మనకి యూట్యూబ్ అనేది మారు మోగిపోతుందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ ఎప్పుడు, ఏపీపీ గ్రూప్ 2 రిజల్ట్స్ అనేది 1:100లో తీస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ ఈ త్వరలోనే, ఈ వారంలోనే అనుకుని మనకైతే విపరీతమైన వీడియోలు అయితే వస్తున్నాయి. మరి అవంతా చూసి నేనేం తక్కువ అనుకుని నేను కూడా ఒక వీడియో చేస్తున్నాను. అది జస్ట్ ఫన్గా నేను అయితే చెప్పాను. అయితే గైస్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీపీఎస్ గ్రూప్ 2 రిజల్ట్స్ అనేది పక్కన పెట్టినట్లయితే ఒకటి మనం గమనించాలండి. ఎందుకంటే మనకి ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకి పేపర్లో మనం చూసాం, చాలామంది అప్డేట్లు ఉన్నారు. మనకి టెట్ రిజల్ట్స్ డిఎస్సి అనేది వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే డిఎస్సి అనేది ఒక డిఎస్సి పరీక్ష నిర్వహించకూడదు, నెక్స్ట్ అదేవిధంగా టెట్ తాలూకు ఫలితాలు కూడా విడుదల చేయకూడదు అనుకుని ఎలక్షన్ కమిషన్ అయితే మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కూడాను వాయిదా వేయడం జరిగింది. అదంతా ముందే జరుగుతుందని ఆల్రెడీ వాళ్ళు గెస్ట్ చేశారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాని ప్రభావం మనకి ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఏపీపీఎస్సీ బోర్డు తాలూకా మెంబర్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళైతే ట్విట్టర్ అకౌంట్లోని, నెక్స్ట్ కొన్ని అకౌంట్స్లోని మనకైతే ఇదిగో త్వరలో వచ్చేస్తుంది రిజల్ట్స్, ఈ విధంగా వస్తుంది, ఇదిగో ఈ వారంలో వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళైతే ఏదో నాలాంటి వాళ్ళైతే కాదు. ఎందుకంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది కొంతమటుకు జరగచ్చు, కొంతమటుకు జరగకపోవచ్చు. కానీ అక్కడ గ్రూప్ మెంబర్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే వాళ్ళు చెప్పగలరు. కాబట్టి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషనే త్వరలో మనకి గ్రూప్ 2 రిజల్ట్స్ వస్తుంది, ఈ 1 వీక్లో గ్రూప్ 2 రిజల్ట్స్ వస్తుంది అని చెప్పారు, చాలా చెప్పడం జరిగింది. అయితే మనం కూడా కొంచెం ఫాలో అవుతున్నాం ఆ మెసేజ్ని, వాటన్నిటిని. కానీ మనం ఒక విషయాన్ని గుర్తించినట్లయితే మనకి ఎన్నికల కోడ్ రిలీజ్ అయిన తర్వాత టెట్ రిజల్ట్స్ అనేది ఆపేశాడండి. సో ఇది కూడాను ఆ ప్రభావం అనేది దీని మీద కూడా పడుతుంది అనుకుని చాలామందికి అయితే ఒక చిన్న అపోహ అయితే ఉంది. అయితే ఒకటి, అసలు ఏపీపీఎస్సీ బోర్డుకి ఏపీపీఎస్ బోర్డుని శాసించే అధికారం అనేది ఎన్నికల కమిషన్ బోర్డుకు ఉందా అనేది మనం ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న అనమాట. ఏపీపీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అండి. ఇది కంట్రోల్ చేయడానికి లేదు, అయితే అవకాశం లేదు. కానీ ఏంటంటే ఏపీపీఎస్సీ బోర్డు వాళ్ళు ఏంటంటున్నారంటే ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేమైతే రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని ఒక వార్తను అయితే విడుదల చేశారు. అయితే ఇది ఎంతవరకు మనకి చెల్లుబాటు అవుతుంది, ఇది ఎంతవరకు అయితే మనకి అవకాశం ఉంది, వీళ్ళని శాసించగలరు అనేది చాలామందికి ఉంది. అయితే కొంతమంది అభ్యర్థులు కూడా ఏ విధంగా అంటున్నారంటే, కొంతమంది కొన్ని మెసేజ్లు పెట్టారు, 2025లో ఎగ్జామ్ పెడితే బాగుంటుంది, మేము ప్రిపేర్ అవ్వడానికి ఇంకా అవకాశం ఉంటుంది అనేసి చాలామంది అంటున్నారు. అయితే ఒక విషయం గమనించాలి. అయితే ఎవరైతే తక్కువ మార్కులు వచ్చి ఎవరైతే ఎడ్జ్లోకి వెళ్ళారో వాళ్ళైతే అంతసేపు వెయిట్ చేయలేరండి. ఇప్పుడు నేనే ఉన్నానండి, నన్ను నేనే చెప్తున్నాను. నాకు ఇప్పుడు ఒక 25 మార్క్స్ వచ్చింది, నేను క్వాలిఫై అవుతానో లేదో ఒక డైనామోలో ఉన్నాను నేను. సో నాకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే రిజల్ట్స్ వచ్చేస్తే నేను క్వాలిఫై అవుతానో లేదో అనే నాకు ఉన్న ఒక మబ్బు అనేది వీడిపోయి, ఓకే నేను క్వాలిఫై అవ్వలేదు, నేను ఫర్దర్ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా గ్రూప్ 2 ఎగ్జామ్ కాదు, అదొక లాట్ ఆఫ్ సిలబస్ అనేది, ఆ సిలబస్ కంటెంట్ వేరు, కంప్లీట్గా అదొక వేరే సెక్షన్ అనమాట. కాబట్టి నాలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే బిలో యావరేజ్గా ఉన్నారో, ఎవరైతే ఎడ్జిల్లో ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే రిజల్ట్స్ వచ్చినట్లయితే కొంచెం రిలీఫ్ అయిపోతారనమాట. ఓకే, దీని గురించి మనం ఇంకా ప్రయత్నించక్కర్లేదు అని. సో అందుకనే రిజల్ట్స్ అనేది చాలా ముఖ్యమన్నమాట. మనకి ఈ సందర్భంలో ఈ టైంలో మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఒకటి ఉంది, నెక్స్ట్ అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత తీయచ్చు. ఈ విధంగా కొన్ని ఉన్నాయి. కాబట్టి మనకి ప్రత్యేకించి గ్రూప్ 2 మీద దృష్టి పెట్టలేం. ఒకవేళ రిజల్ట్స్ ఇచ్చేస్తే మనకున్న మబ్బులు ఈడిపోతాయి అని చాలామంది అనుకుంటున్నారు. సో రిజల్ట్స్ ఇవ్వడమే నాకు తెలిసి చాలా మంచి పద్ధతి. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత వాడు మెయిన్స్ ఎగ్జామ్ ఆగస్టులో పెడతాడో, అక్టోబర్లో పెడతాడో, లేకపోతే మీరు అన్నట్టుగా మీరు రిక్వెస్ట్లు పెట్టినట్టుగా 2025లో పెడతాడో వాడి ఇష్టం అన్నది. అది నా ఉద్దేశం ప్రకారం అది చెప్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏపీపీఎస్సీ బోర్డు వారు అయితే ఎన్నికల కమిషన్ బోర్డు ఇచ్చే ఆదేశాల మేరకు రిజల్ట్స్ అనేది విడుదల చేస్తాము అనేసి ఒక వార్త అయితే వస్తుంది. సో అది ఎంతవరకు నిజమో, ఏపీపీఎస్సీ బోర్డుని ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంతవరకు నియంత్రించగలరో ఇవన్నీ మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఓకే.
ఏదేమైనా సరే గ్రూప్ అంటే ఏపీఎస్సిలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే త్వరలో రిజల్ట్స్ అయితే వస్తుంది అనుకుని అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ మాటలు మనం విశ్వసిద్దాం, ఎదురు చూద్దాం. ఏదేమైనా మనకి మంచిదే జరగాలని, ప్రతి అభ్యర్థికి మంచి జరగాలని మనం కోరుకుందాం. ఓకే గైస్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ కొంతమందికి షేర్ అవుతుంది. సో గైస్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.